దామర్చర్ల మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఈ రోజు ఆ పార్టీకి రాజీనామా చేసి మిర్యాలగూడ టౌన్ రెడ్డి కాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లబోతు భాస్కర్ రావు మరియు తిప్పన విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హయాంలో మనం కల్లెపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఇంటింటికి తిరిగి వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గంపూడి నారాయణ రెడ్డి, చింతారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎండి యూసుఫ్, కుందూరు వీరకోటి రెడ్డి, ఆంగోతు హాతిరామ్ నాయక్, పాచు నాయక్, మేఘా నాయక్, పందిర్ల ఆంజనేయులు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి భాషా నాయక్ తదితరులు మరియు పార్టీలో చేరిన వారు మాలోతు పురాణ్ సింగ్, వాంకుడోత్ సేవ, ధీరావత్ సీను, మాలోత్ మాలు, పాల్తియా రమేష్, పాల్తియా మాలు, ధీరావత్ సైదా, బూక్యా బాల తదితరులు చేరారు. తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలికండి పేరు, జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లా నుండి వెనక బాటు చూసిండు, ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా, సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వద్ద చెప్పినా మీరు మిమ్మల్ని అడిగే ఆ నిర్ణయం కూడా చేస్తాం. మండల నాయకత్వం కూడా అదే చెప్తున్నాం. వీరకోటి రెడ్డి గారు కానీ, యూసుఫ్ గారు కానీ, మరి ఇక్కడ నారాయణ రెడ్డి గారు కానీ తెలంగాణ భాస్కర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ జగన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. చాలా సంతోషం. ఎందుకంటే కల్లెపల్లి గ్రామ పంచాయతీలో అందరూ కూడా నాయకత్వం చాలా ముఖ్యులు. మరి 140 మంది మరి పార్టీలో చేరినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను మరి పాత వాళ్ళు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరినీ మరి వచ్చినందుకు సగౌరవంగా వాళ్ళు గౌరవించి వాళ్ళు చెప్పినట్టు కూడా ఏ విషయంలో కూడా మరి వాళ్ళ ముఖ్యుల్ని సంపాదించి ఏ నిర్ణయం తీసుకున్నా అదే విధంగా తీసుకోవాలని కూడా మరి పక్ష నాయకులకి మరి యూపీ ఎడ్యుకేషన్ కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఎవరు కూడా మరి ఉన్నవాళ్ళు కూడా టైం లేదు, మీరు సాయంత్రం వరకు మరి ఒక క్యాండిడేట్ ఫైనల్ చేసుకొని మిగతా వాళ్ళని విత్డ్రా చేసుకోవడానికి ఫామ్స్ తీసుకొని రెడీగా ఉంటారు. లేకపోతే మాకు ఎందుకంటే రేపు ఆదాయం ఉంటుంది, మనిషి పొలం గడిపోయినట్టు ఒక ఆయన తీసుకొని పోయి మన నామినేషన్ ఉంటే రేపు చూడడానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరందరూ కలిసికట్టుగా మీ అందరూ కలపలుగా అవతల పెద్ద ఏం లేదు. కాబట్టి మీరందరూ కూడా కూర్చొని ఏదో క్యాండిడేట్ తొందరగా ఫైనల్ చేసుకొని మండల నాయకులతో కూడా సంప్రదించుకొని తొందరగా పూర్తి చేసుకొని మరి రంగం మీద గెలిచి రావాలని మీ అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ, ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏమి నడుస్తుంది ఏదైనా మీకు తెలుసు. ఈ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ఏమున్నాయి ఏమొచ్చినాయి, వెల్లపల్లిలో ఏ రోడ్డు వేసినా మనమే వేసినాం, ఏదైనా మనమే చేసినాం, అన్ని రకాలుగా దేవస్థానాన్ని కూడా మనమే శాంక్షన్ చేసినాం, అన్నీ మనమే చేసుకొచ్చినాం. వాళ్ళు చేసింది ఒక్కటి పని కూడా లేదు. మరి మనం ఇలా అది అన్ని ప్రజలకు చెప్పి మనం చేసిన విషయంలో కానీ అన్నీ చెప్పి ఇలా ఆడవాళ్ళకి 25,000 స్థానాలు ఇవ్వలేదు, ఎక్కువ వచ్చారు. మరి వాటికి మున్సిపల్కి 4,000 చేస్తామని ఎక్కువ వచ్చారు. మరి ఆ వికలాంగులకు 6,000 ఇస్తామని ఎక్కువ వచ్చారు. రైతు బంధు 2 కార్లు ఎక్కువ వచ్చారు. వాటికి మళ్ళీ 2వ కారు మళ్ళీ ఇప్పుడు ఈసారి వేస్తారేమో నాకు అదే మరి
అందుకని గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టాం. ఎందుకంటే మనందరికి కూడా మీరు మన ఆడపిల్లలకు కూడా నిరుద్యోగులకు కూడా డబ్బులు ఇస్తామని వేయలేదు. ఏది ఇయ్యరు లాస్ట్కి కొద్దిగా ఒక 3% పెట్టి మిగతా ఏది కూడా ఇచ్చినామని ప్రచారం చేస్తారు. కొద్దిగా పోగలింపు తప్పితే ఏం లేదు. 2.5 సంవత్సరాలు అయింది ఈ కార్యక్రమం ఏం లేదు. రైతులు కూడా ఆ ధర గిట్టుబాటు ధర కూడా రానియకుండా వ్యవహారం చేయకుండా అంత గందరగోళం చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అంటే ప్రజలకు మీరు అన్ని వివరించి మన వాస్తవాల నుంచి కేసీఆర్ గారు కావాలన్నా ఇది కావాలి మరి కాబట్టి కేసీఆర్ గారిని ఎన్నుకోవాలంటే మన సర్పంచ్ గెలిపించుకోవాలని చెప్పి ప్రజలందరికీ చెప్పి మీరందరి విషయాలను కూడా ప్రజలకు నచ్చజెప్పి మీరు మరి అక్కడ కల్లేపల్లిలో మన సర్పంచ్ని గెలిపించుకోవాలని రావాల్సిందిగా మీ అందరినీ కూడా ప్రత్యేకంగా మీ అందరికి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈరోజు కల్లెపల్లి గ్రామం నుంచి దాదాపు ఒక 40-50 కుటుంబాలు సుమారుగా 170-182 ఓట్ల కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో సార్ భాస్కరరావు సార్ సమక్షంలో వీరగొండ నారాయణ రెడ్డి, యూసుఫ్ సార్ మరియు మన ఆదిరామ్ శ్రీనివాస్ రెడ్డి మరియు వీరగొండ రెడ్డి మరియు మన అందరి సమక్షంలో వాళ్ళు ఇవాళ జాయిన్ అయ్యారు. కానీ మేమందరం కూడాను ఇవాళతోటి పోయేది కాదు. పార్టీ అనేది చిరకాలం ఉండేది. పార్టీ అనుచరులుగా మేమందరం ఒకే జెండా కింద ఒకే గొడుగు కింద ఉండి ఒకే కుటుంబంలాగా ఉండి ఏది మంచి చెడు జరిగినా కానీ అందరూ కూర్చొని సమక్షంగా ఉండి మీ అందరితోటి కూడా మంచి చెడు సంప్రదింపు చేసిన తర్వాతనే ఏదైనా పనిచేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జై కేసీఆర్, జై భాస్కరరావు నాయకత్వం మధ్య భారీగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి దాదాపు 150 కుటుంబాలు అంటే దాదాపు 220 ఓట్లున్న కుటుంబాలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మనం పెద్దలు భాస్కర్ గారి నాయకత్వంలో మన పల్పురాయ్ గారి సహకారంతో టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా మండలం టీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. మీరంతా కూడా గట్టిగా పనిచేసి రేపు జరిగే ఎన్నికల్లో మన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకొని ఇక్కడ తీసుకొచ్చి ఉపయోగపడాలని మీ అందరూ కూడా పల్పురాయ్ గారు కూడా మీతో మాట్లాడిన అన్నిటి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. దాన్ని మేమంతా కూడా మండల నాయకత్వం ఉంటాం. పెద్దలు భాస్కర్ గారి సలహాతో మనం ఏదన్నా అందరం కూడా కలిసిపోదాం. మీరందరూ కూడా ఇంకొక ఊళ్ళో పోయి ఇంకా కూడా కొంతమంది కలిసి వచ్చేటట్టు ఉంటే ఎందుకంటే రైతులు పడుతున్న ధర అంతా కూడా మనకు తెలుసు. సాధారణ ఎట్లుండే ఎట్లుంది, కేసీఆర్ రోజు ఎట్లుంది, ఇవన్నీ కూడా మీకు తెలియని విషయాలు కావు. కాబట్టి అందరూ కూడా ఎవరి వాళ్ళ ఒక్కొక్క కుటుంబం పరంగా తీసుకొని చెప్పుకొని వాళ్ళు వచ్చిన పోయిన కాకుండా ఖచ్చితంగా మన భాస్కర్ గారి జెండా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకొని తెల్లపిల్లలు మన సర్పంచ్ గెలుచుకొని రావాలని చెప్పి మీ అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.